మంచోడిగా ఉంటారు. ఆ మంచితనం కూడా అప్పుడప్పుడు బోర్ కొట్టేస్తుంది. అందుకే మన హీరోలు విలన్లు అవుతున్నారు. ఆడియన్స్ కి నెగటివ్ షేడ్స్ ని చూపిస్తున్నారు. హీరోగా లైమ్ లైట్ లో ఉండి విలన్ క్యారెక్టర్స్ చేయడం రిస్కే. కానీ రిస్క్ చేస్తేనే కదా అసలు మజా అంటున్నారు. ఆ విలనిజమే ఫ్యాషన్ అంటున్నారు. అలా బీ నెగటివ్ అంటూ విలనిజాన్ని చూపిస్తున్న హీరోలెవరో, అసలు విలనిజంతోనే హైలైట్ అవుతున్న హీరోలెవరో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. మంచితనంలో మజా లేదు అంటున్నారు హీరోలు. అప్పుడప్పుడు నెగటివ్ షేడ్స్ చూపిస్తేనే ఆడియన్స్ కి కూడా కొత్తదనం ఉంటుంది అంటున్నారు. రెగ్యులర్ గా హీరో క్యారెక్టర్లు వేసి వేసి బోర్ కొడుతుందని బీ నెగటివ్ అంటూ విలన్లుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. లవర్ బాయ్ గా, రొమాంటిక్ హీరోగా, మన్మధుడిగా ఉన్న నాగార్జునకి కూడా ఆ ఇమేజ్ బోర్ కొట్టేసింది. అందుకే కూలీలో విలన్ గా సరికొత్త అవతారం ఎత్తి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. రజనీకాంత్ సినిమాలో నాగార్జున విలన్ అంటే అబ్బే అదంతా అబద్ధం అనుకున్నారంతా. నాగార్జున ఏంటి, విలన్ ఏంటి, అస్సలు సూట్ కాదనుకున్నారు. కానీ ఆ విలనిజంతోనే కొత్త యాంగిల్ చూపించారు నాగార్జున. సినిమాపై సగం ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ అంతా నాగార్జున విలన్ గా ఎలా చేశాడు అన్నదానిమీదే. అందుకే ఎన్ని హీరో క్యారెక్టర్లు చేసినా రాని మజా విలన్ గా చేస్తే వచ్చింది అంటున్నారు నాగార్జున. పాన్ ఇండియా హీరో అయిన ఎన్టీఆర్ కూడా విలన్ గా మరోసారి అదరగొట్టారు. హీరోగా కొత్తదనం ఏముంది, విలన్ గా అయితేనే షేడ్స్ చూపించే ఛాన్స్ ఉంది అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో సాలిడ్ ఫైట్ ఇచ్చారు. హృతిక్ రోషన్ తో టఫ్ ఫైట్ ఇవ్వాలి అంటే విలన్ గానే కరెక్ట్ అనుకున్నారు. నెగటివ్ షేడ్ తో మరింత స్టైలిష్ గా కనిపించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తన విలన్ రోల్ ఫ్యాషన్ ని అప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ జై క్యారెక్టర్ లో నెగటివిటీని కంప్లీట్ గా చూపించారు. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడమే కాకుండా జై క్యారెక్టర్ కే ఎక్కువ కాంప్లిమెంట్స్ అందుకున్నారు కూడా. అంతకు ముందే టెంపర్ సినిమాలో కరప్టెడ్ కాప్ క్యారెక్టర్ లో నెగటివ్ షేడ్స్ చూపించి మాస్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యారు. మిల్కీ బాయ్ అంటూ క్యూట్ గా కనిపించే మహేష్ కూడా నెగటివ్ షేడ్స్ చూపించారు. బిజినెస్ మ్యాన్ లో నెగటివ్ షేడ్స్ తోనే తనలోని సాలిడ్ యాక్టింగ్ కి ఆడియన్స్ కి డెలివర్ చేశారు. నిజానికి మహేష్ బాబు కల్ట్ ఫ్యాన్స్ లో చాలా మందికి మోస్ట్ ఫేవరెట్. మహేష్ బాబు నెగటివ్ షేడ్స్ చూపించిన బిజినెస్ మ్యాన్.